హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇంతకు ముందులాగా ఎవరైతే కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారో, అంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారము ఓన్లీ ఆ యొక్క డిస్కమ్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే అఫీషియల్ యాప్ ద్వారా కానీ మాత్రమే మనం కరెంటు బిల్ అనేది పే చేయడానికి ఆర్బీఐ రూల్స్ అనేది కొత్తగా తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకు ముందు లాగానే మీరు ఎలా అయితే ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీరు కరెంటు బిల్లులు పే చేస్తున్నారో సేమ్ అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఆ యొక్క ఫోన్పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు అనమాట. అప్లికేషన్ ద్వారా కరెంట్ బిల్లు పే చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కరెంట్ బిల్ కలెక్షన్ కూడా చాలా తగ్గిందని చెప్పేసి ఈ మధ్య న్యూస్లో కూడా రావడం జరిగింది, ఒక 1-2 days బ్యాక్. అందుకని చెప్పేసి సేమ్ ఇంతకుముందు లాగానే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా కరెంట్ బిల్లు పే చేయొచ్చు అని చెప్పేసి ఏపీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ఇంతకుముందు ఏంటంటే పోయిన నెల తర్వాత ఒక 10 days బ్యాక్ కూడా ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనము యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేసి బిల్ పే చేయడానికి ట్రై చేస్తే కాకుండా ఉంటున్నది కదా. ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా మీరు ఏం చేయాలంటే, సేమ్ ఇంతకుముందు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా ఎలా అయితే మీరు కరెంట్ బిల్లు పే చేస్తున్నారో అలాగే సేమ్ ఫోన్పే అనేది ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇంతకుముందు మీరు ఎప్పుడైతే కరెంట్ బిల్లు పే చేశారో దానికి సంబంధించినటువంటి రీసెంట్స్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా మీరు క్లిక్ చేసినట్లయితే అది ఇక్కడ రాదనమాట. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ నో పెండింగ్ బిల్, ప్లీజ్ కాంటాక్ట్ బిల్లర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మీరు ఏది క్లిక్ చేసినా కూడా అలాగనే వస్తుంది. ఇప్పుడు కొత్తగా బిల్ మనం ఏదైనా పెండింగ్ బిల్ ఉండి మనం యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సింపుల్గా నేను ఒకటి టీజీఎస్పీడీసీఎల్ బిల్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేసి చూస్తా. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్సీ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను యూఎస్సీ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా మనం యూఎస్సీ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు రావడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు డ్యూ ఉంది కాబట్టి. అదే కన్నా డ్యూ లేకుంటే రాదు. ఇంతకుముందు ఉండేటివన్నీ మీరు వాటిని వచ్చి రిమూవ్ చేసేసి ఇప్పుడు ఫ్రెష్గా మీరు యాడ్ చేసుకొని బిల్ అనేది పే చేయాలన్నమాట. ఇలాగ ఇప్పుడు నేను ఎలా యాడ్ చేశానో అలాగా. ఇక్కడ నుంచి మీరు ఆటో పే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు బిల్లు మర్చిపోయినా కూడా మీ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా బిల్ అనేది పే అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఆటో పే అవసరం లేదనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ యొక్క బాక్స్లో. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఏ అకౌంట్ ద్వారా మీరు అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ పిన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను యూపీఐ పిన్ ఇస్తున్నా. ఇలా యూపీఐ పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, బిల్ అనేది ప్రాపర్గా పే అయిపోయింది అనమాట. మీకు ఈ యొక్క బిల్ అనేది పే చేసిన తర్వాత మీరు ఒక 1 hour 2 hour మీరు అలా వెయిట్ చేసినట్లయితే మీకు ప్రాపర్గా అఫీషియల్గా ఇప్పుడు వచ్చేసిన టీజీఎస్పీడీసీఎల్లో నేను బిల్ అనేది పే చేశా. మీకు టీజీఎస్పీడీసీఎల్ నుంచి మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది అమౌంట్ అనేది రిసీవ్ అయినట్టుగా. ఇంతకుముందు ఏంటంటే ఒక 1 month బ్యాక్ కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే అఫీషియల్ యాప్ ద్వారా మాత్రమే మనం కరెంట్ బిల్లు పే చేసేదానికి వీలుండేది. కానీ దీన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం ఫోన్పే ద్వారా కానీ లేదంటే గూగుల్ పే ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.